భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఏమైనా ఉన్నాయని అడుగుతా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నాడు ఆంబోతాడు, అంతకుముందు నన్ను ఇప్పుడు ఆంబోతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కూడా సమాధానం చెప్పగలను. ఎవరు ఆంబోతులు? నువ్వు ఆంబోతు, నీ అబ్బాయి ఆంబోతు, అంతకుమించి ఎవరు ఆంబోతులు? ఏ చేలో పడితే ఆ చేలో తినేస్తున్నారు మీరు. ఇవాళ అమరావతిలో తింటారు, ఒక స్కాములు చేస్తారు, డబ్బులు సంచులు పోగేసుకుని హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటారు, అక్కడ ఇంట్లో పెట్టుకుంటారు. ఏ చేలో పడితే ఆ చేలో పడి ఇష్టం వచ్చినట్టు తినేటటువంటి అచ్చోసిన ఆంబోతులు బాబు కొడుకులు ఇద్దరు. అంతా అన్యాయం, అక్రమం తప్ప రెండో పనే లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు, ఈ 2 సంవత్సరాల్లో అసలు గిట్టుబాటు ధర ఉంది? రైతు గిట్టుబాటు ధర వచ్చింది? కనీసం ప్యాడీకి లేదు, పసుపుకు లేదు, పొగాకు లేదు, మొక్కజొన్నకు అసలే లేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేదు అంటే దాడులు చేసి గోడౌన్లు సీజ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఏం పోయేగాలం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎవరు ఆంబోతులు? మీరు ఆంబోతులు. అచ్చెన్నాయుడు గారు కూడా ఆంబోతే, దానిలో ఏం అనుమానం లేదు. అచ్చోసిన ఆంబోతుల్లాగా వ్యవహరిస్తూ మమ్ములు మీరు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, యుద్ధం పేరు చెప్పి ధరలు పెంచేశారు. తగ్గించగలరా మీరు? పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, జనసేన మీరేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ధరల కన్నా తగ్గించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పినటువంటి మీరు కూటమి ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నా మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, రేట్లు ఏమైనా తగ్గిస్తారో? యుద్ధం పేరు అదేమంటే యుద్ధం అండి, యుద్ధం వచ్చేసింది అనేటువంటి మాటలు తప్ప మరొకటి లేదు. అంతేకాదు, పెట్రోల్ డీజిల్ ధరలు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగళంలో వెళ్ళాడు, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గిస్తాం, కేంద్రం పెంచినా సరే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా అందించేటటువంటి బాధ్యత మాది అని చెప్పారు. మేనిఫెస్టోలు కూడా పెట్టారు. అయ్యా లోకేష్ గారు, లవకేష్ గారు, ఎందుకు తగ్గించరండి? యుద్ధం పేరు చెప్పి తప్పుకుపోదాం అనుకుంటున్నారా? తగ్గించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా ఇచ్చేటటువంటి ఆలోచన చేయగలరా అని సవాల్ చేస్తున్నా. అదెందుకు? ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ తెరిసే రోజుకి జూన్లోకి స్కూల్ బ్యాగులు వచ్చాయి, కిడ్స్. నేను చూశారుగా. ఇప్పుడు యుద్ధం అంట, స్కూల్ బ్యాగులు ఎవరంట, పోస్ట్పోన్మెంట్ అంట. ఏమండి లోకేష్ గారు, ఊరినే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు కదా. నీ విధి నిర్వహణలో నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా. గెలిచావు మొన్న, ఓసారి ఓడిపోయావు, ఓసారి గెలిచావు, మంచి మెజార్టీతో గెలిచావు, విర్రవీగిపోతున్నావు. నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు అక్కడ ఇక్కడ కొట్టేసినటువంటి పార్టీలు తప్ప మీరు సొంతంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కావు అనే విషయాన్ని నారా లోకేష్ బాబు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయ్యా మీరేమంటారు? లోకేష్ గారు మొన్న ఎక్కడికి కడప వెళ్ళాడు. కడపలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. చాలాసేపు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పెడుతున్నాడు. అదేంటి మెంతాహా ఏదో ఏదో పెట్టాడు పేరు, బెంతాహాయ్ అని. ఏమయ్యా నాకు అర్థం కాలేదు. లోకేష్ నోరు తిరుగుతుందా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు. అయ్యో దేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నావు స్పెషల్ ఫ్లైట్లో, నోరు మాత్రం తిరగదు. తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోరా నువ్వు. సైజు తగ్గావు, ఏదో మందులు వాడి తగ్గావో ఎక్సైజ్ వాడి తగ్గావో నాకు తెలియదు, కానీ సైజు మాత్రం తగ్గావు, నాలిక మందం మాత్రం తగ్గలా. తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. కంపట్లేదా అన్నాడు. కనపట్లేదా అనమంటే కంపట్లేదా అంటున్నాడు. ముందు అది నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెడుతూ ముద్దు పేర్లు, అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. ఎవరో మాధవి ఉంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి, మాధవి గారు కష్టపడింది అంటున్నాడు. ఏంది ఇది? తెలుగు ఉచ్చరించడం కూడా రానటువంటి ముద్దబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు పెట్టే దశకు వచ్చావంటే ఒకసారి అర్థంలో చూసుకోవయ్యా. సన్నబడితే సన్నబడవచ్చు,
నాలిక మందం తగ్గించుకొని మాట్లాడటం మంచిది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, ఏం పీకారు అంటాడు. పీకుతారు, తొందరపడమాక, నిన్ను ఖచ్చితంగా పీకుతారు. ఈ ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి జనం నిన్ను మామూలుగా పీకరు, అద్భుతంగా పీకుతారు. ఆ పీకుడు సెక్షన్ ప్రారంభమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో చూస్తాం. ఊరికి నీ విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది అధికార మదంతో, డబ్బు మదంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి నైతిక అర్హత నీకు లేదు, మీ నాన్నకి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఒక రాజకీయ పార్టీని పెట్టి కష్టపడి ఓటమి ఎరుగని విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు. పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఒకసారి అధికారంలోకి పోతుంది, అది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాట యోధుడిలాగా చేసేటువంటి వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అయిపోయిందంట. సూపర్ 6 ఓవర్ అయిపోయింది అంటున్నాడు. ఏమైంది? ఆడబిడ్డ నిధి ఏం చేశారు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆడబిడ్డ నిధి ఏం చేశారు గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎన్నికల ముందు మాత్రం అన్నీ గుర్తుంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మేనిఫెస్టో తీసి బొట్లో పడేస్తారు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సూపర్ 6 అయిపోయింది కడగొద్దు అంటున్నాడు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి మాత్రం 50 ఏళ్లకే ఫెన్షన్ అన్నారు. ఏమైంది 50 ఏళ్ళకి ఫెన్షన్? ఇచ్చిన 143 వాగ్దానాల్లో కొన్ని అరకొర చేసేసి అయిపోయింది కొట్టని సబ్స్ మమ్మల్ని ఎవరు అడగడానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. చాలా డెవలప్ అయిపోయారు. ఎంత డెవలప్ అయిపోయారంటే, సరే ఇంతకు ముందు వెన్నుపోటు పోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కానీ ఈ మధ్యన లేటెస్ట్గా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుందండి. మొన్న ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడు? కావలి దగ్గర మత్స్యకార భరోసా కోసం మత్స్యకార దేని గురించి వెళ్ళాడు. మత్స్యకారుల దగ్గర డ్రామా వేసి మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన డ్రామా అండి. చేపల పులుసు వండాడంట, చేపల ఫ్రై వండాడంట, అవి తిన్నాడంట. చేపల పులుసు చెంచాతో తిన్నాడు, చూసారా?